వర్తమానంకి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు ప్రత్యేక కథనం కులగణన. తెలంగాణ కులగణన సర్వే విమర్శలపై ఓ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి అంశాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా కులగణన నివేదికను తప్పుల తడకగా రూపొందించారని, బీసీ జనాభాను తగ్గించి చూపారని సాక్షాత్తు బీసీ సంఘాలే ఆరోపిస్తున్నాయి. నవంబర్ 6, 2024న ప్రారంభించిన ఈ సర్వే 50 రోజులలో 94,261 మంది ఎన్యూమరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి డేటా సేకరించారు. సర్వే నివేదికను ఫిబ్రవరి 4న సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. సర్వే ఫలితాలు బీసీలకు రిజర్వేషన్లను పెంచే ప్రభుత్వ నిర్ణయంతో నేరుగా ముడిపడి ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇవి విడుదలైన వెంటనే రాజకీయ తుఫాను చెలరేగింది. బీఆర్ఎస్, బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సర్వేలో లోపాలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా బీసీ జనాభాను తక్కువగా లెక్కించారని ఆరోపించారు. ప్రస్తుత సర్వే ఫలితాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన 2014 సమగ్ర కుటుంబ సర్వేతో కేటీఆర్ పోల్చారు. బీసీ ప్రయోజనాలను పణంగా పెట్టి ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడానికి చేసిన ఒక ప్రణాళికబద్ధమైనటువంటి యుక్తిగా సర్వేను రూపొందించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అంతేకాదు, ఈ సర్వే బీసీ జనాభా గణాంకాలను తగ్గించిందని, అదే సమయంలో ముస్లింలలో గణనీయమైన భాగాన్ని బీసీ వర్గంలోకి వర్గీకరించిందని వ్యాఖ్యానించారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు వీరి మధ్య తేడాను చూపించడానికి రాజ్యాంగ ప్రతిపాదికను ఆయన ప్రశ్నించారు. ఈ సర్వేపై ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నివేదిక కాపీలను బహిరంగంగా తగలబెట్టారు. ప్రభుత్వం ఉన్నత కులాలకు అనుకూలంగా పక్షపాత సర్వే నిర్వహించిందని, 2014 కుటుంబ సర్వేకు సరిపోలలేదని ఆయన ఆరోపించారు. మల్లన్న చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఫలితంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పార్టీ క్రమశిక్షణ చర్య కమిటీ నుండి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ సర్వే ఎస్సీలలో ఉపవర్గీకరణపై కొనసాగుతున్న చర్చను మరింత రేకెత్తించింది. మాదిగ సమాజానికి 9% రిజర్వేషన్లు కేటాయించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తిరస్కరించారు. ఎస్సీలలో వారి జనాభాకు అనుగుణంగా 11% కోటా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాల సమాజానికి అనుకూలంగా ఉంటూ మాదిగలకు ఉద్దేశపూర్వకంగా తక్కువ ప్రాతినిధ్యం వహిస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సరిగ్గా వ్యవహరించలేదని, ఆయన మంత్రివర్గం నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. మరోవంక ఆల్ ఇండియా మజ్లిస్-ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఖరిని సవాల్ చేశాయి. వ్యక్తిగత స్థాయి డేటాతో సహా పూర్తి సర్వే నివేదికను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. కాగా కుల సర్వేలను నిర్వహించడానికి సమకాలీన ప్రభుత్వాలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 50% పరిమితి రిజర్వేషన్ విధానాలను విస్తరించడానికి కుల డేటాను ఉపయోగించడాన్ని పరిమితం చేస్తుంది. ఆ మేరకు బీహార్ ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పాట్నా హైకోర్టు నిలిపివేసింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో బీహార్ ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాలు కారణంగా కర్ణాటక తన కులగణన నివేదికను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం రాజకీయ ఉద్రిక్తలను నొక్కి చెప్తున్నాయి. కాబట్టి తెలంగాణ కుల సర్వే చారిత్రక సంక్లిష్టతలు, చట్టపరమైన అడ్డంకులతో నిండిన ఒక క్లిష్టమైన అంశంగా మారనుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ కథనం ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.